వెల్కమ్ టు వార్తా 9. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. ముగ్గురు సీఎంలు ఒకే వేదికపై రావడం చారిత్రాత్మకమన్న వ్యాఖ్య. గంగా కావేరి అనుసంధానంతో దేశ అభివృద్ధి సాధ్యమన్న అభిప్రాయం. రాష్ట్రాల సమన్వయంతో నీటి సమస్యలకు పరిష్కారం సాధ్యమన్న సీఎం. తుంగభద్ర సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధిస్తామన్న రేవంత్. 33 గేట్ల పునరుద్ధరణతో రైతులకు దీర్ఘకాల ప్రయోజనమన్న సీఎం. 3 రాష్ట్రాల సమన్వయంతో సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్న ఆశాభావం. సాయి కృష్ణ కేసులో సిబిఐ దర్యాప్తు కోరిన అమర్నాథ్. కస్టడీ మరణాన్ని కులాంశంగా చూడొద్దన్న మాజీ మంత్రి. ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించలేదని ప్రశ్నించిన నేత. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. తెలంగాణ నీటి హక్కులను కాపాడాలని కవిత డిమాండ్. కర్ణాటకలో తెలంగాణ ప్రయోజనాలపై బలంగా మాట్లాడాలన్న సూచన. తుంగభద్ర ఆర్టీఎస్ వాటాలపై స్పష్టత తీసుకురావాలన్న డిమాండ్. రాష్ట్ర హక్కుల విషయంలో రాజీ పడొద్దన్న బీఆర్ఎస్ నేత. బీసీల సాధికారికతకు బీజేపీ కట్టుబడి ఉందన్న రామచంద్రరావు. మోదీ పాలనలో బీసీలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలన్న నేత. సామాజిక ఆర్థిక అభివృద్ధి పార్టీ ప్రధాన లక్ష్యమన్న వ్యాఖ్య. బీసీ వర్గాల అభ్యున్నతికి కేంద్రం కృషి చేస్తోందన్న రామచంద్రరావు. వివరాల్లోకి వెళ్తే కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కలవడం సమైక్య స్ఫూర్తికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి జలవనరుల సమర్థ వినియోగం అత్యంత కీలకమన్నారు. గంగా కావేరీ నదులను అనుసంధానం చేయగలిగితేనే భారతదేశ అభివృద్ధిని ఎవరూ ఆపలేరని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల మధ్య సమన్వయం సహకారంతో నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు సాధ్యమవుతాయని చెప్పారు. తుంగభద్ర ప్రాజెక్టు రైతులకు ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. ఎంతో స్వచ్ఛంగా తీయంగా అమృతంగా తుంగా నది ఉంటే బపుణ్య స్థానానికి అంటే బహుపుణ్యాలకి గంగ గొప్పదని అర్థం. తుంగ భద్ర విడివిడిగా జన్మించిన 2 నదుల కలయిక తుంగభద్రగా మారి 3 రాష్ట్రాల్లో లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్నాయంటే ఇది మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి డ్యాముకి 19వ గేటు కొట్టుకొని పోతే ఇమ్మీడియట్గా ఆంధ్ర నుంచి మేము స్పందించడం. ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా ఉండి చాలా చొరవ తీసుకుని ఇమ్మీడియట్గా స్పందించారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది 70 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఒక ప్రాజెక్టు. ఈరోజు ఆ గేట్లు మార్చాం. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రాజెక్టులంటే ఆధునిక దేవాలయాలు. వాటిని మనం పరిరక్షించుకోవాలి. అప్పుడే భవిష్యత్తు ఉంటుంది. ప్రాజెక్ట్ తుంగభద్ర డ్యాం సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. డ్యాంలోని 33 గేట్ల పునరుద్ధరణతో బళ్ళారి, అనంతపురం, కర్నూలు, పాలమూరు జిల్లాల రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కేంద్ర జలశక్తి శాఖ సమన్వయంతో సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతుల నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తుంగభద్ర ప్రాజెక్టు ప్రాంతీయ అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. పెట్టిన ముహూర్తం తుంగభద్ర నది డ్యాం నిర్మాణ ముహూర్తం. ఈనాడు మిత్రులు డికే శివకుమార్ గారు ఈ 33 గేట్ల పునరుద్ధరణ ముహూర్తం చరిత్రలో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుంది. ఈ కార్యక్రమం 33 గేట్ల పునరుద్ధరణ కాదు. బళ్ళారి, అనంతపూర్, కర్నూలు సమస్యలు నాకు తెలుసు. పాలమూరు వలసల గురించి నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఈ సమస్య ఈనాటిది కాదు. 3 తరాల సమస్యను ఈ 33 గేట్ల పునరుద్ధరణ పరిష్కరించబోతుంది. బళ్ళారి, అనంతపూర్, కర్నూలు, పాలమూరు జిల్లా లక్షలాది మంది రైతుల యొక్క సమస్యలకి ఈ గేట్ల పునరుద్ధరణ ఈరోజు పరిష్కారం చూపించబోతుంది. సిఆర్ పాటిల్ గారు
అత్యంత అనుభవజ్ఞుడైన, మృదుభాషి, అతి తక్కువ మాట్లాడడం, అత్యంత వేగంగా పనిచేయడం సిఆర్ పాటిల్ గారికి ఉన్న ఒక ప్రత్యేకత. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి మొదలు పెడితే ఎవరైనా సిఆర్ పాటిల్ గారికి ఒక సమస్యను అప్పచెప్తే 100% ఆ సమస్యని పరిష్కరించి శాశ్వతంగా ఒక మార్గాన్ని చూపిస్తాడని సంపూర్ణంగా విశ్వసించే సిఆర్ పాటిల్ గారు ఈనాడు కేంద్ర జలశక్తి మంత్రిగా ఉండడం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ తెలంగాణ సాగునీరు, తాగునీరు యొక్క సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఈరోజు నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. మిత్రులారా, తుంగభద్ర ప్రాజెక్ట్ కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము చరిత్రను చదవడానికి కాదు, చరిత్రను సృష్టించడానికి వచ్చామని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. దక్షిణ భారతదేశ అభివృద్ధికి రాష్ట్రాల మధ్య సమన్వయం ఎంతో అవసరమని పేర్కొన్నారు. జలవనరుల వినియోగం, ప్రాంతీయ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని చెప్పారు. తుంగభద్ర ప్రాజెక్టు అభివృద్ధి రైతులకు మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. To prevent all of us. One more, my young friend, Telangana Chief Minister, Mr. Revanth Reddy is here. Today, with the 3 Chief Ministers, under your leadership, has created an history. Myself, Chandrababu Naidu and Revanth Reddy, we believe in one thing. We don't want to write history. We don't want to read history. We believe in creating history. That is what all the 3 leaders of the South India is. So I am very happy. కర్ణాటకలోని బళ్ళారిలో స్ప్లెండర్ సిద్ధారెడ్డిగా పేరుగాంచిన బైక్ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న సిద్ధారెడ్డి హీరో స్ప్లెండర్ల బైకుల లాక్లకు చాకచక్యంగా తెరిచి దొంగతనాలకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. బళ్ళారి, విజయనగర, చిత్రదుర్గ జిల్లాల్లో కేవలం ఈ మోడల్ బైకులనే లక్ష్యంగా చేసుకునేవాడని వెల్లడించారు. నిందితుడి నుంచి భారీ సంఖ్యలో మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసుపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ಈ ಅರೆಸ್ಟ್తో ಪಲು ಚೋರಿ ಕೇಸುలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ತುಂಬಾ ಅಚ್ಚುಕಟ್ಟಾಗಿ ಅದನ್ನ ಉಪಯೋಗಿಸಿಕೊಂಡು ಒಂದು ವ್ಯವಸ್ಥಿತವಾಗಿ ಒಂದು ಮೋಡಸ್ ಅನ್ನ ಫಾಲೋ ಮಾಡಿಕೊಂಡು ಕಳ್ಳತನ ಮಾಡಿರುವಂತ ಬೈಕ್ಗಳನ್ನು ಜನರಿಗೆ ನಂಬಿಸಿ ಮೋಸ ಮಾಡಿ ಇದು ಸೆಕೆಂಡ್ ಹ್ಯಾಂಡ್ ಸೇಲ್ ಮಾಡಿರುವಂತ ಬೈಕ್ ಅಂತ ಹೇಳಿಬಿಟ್ಟು ಅವರಿಗೆ ಒಂದು ಸಣ್ಣ ಅಮೌಂಟಿಗೆ 20 ರಿಂದ 25 ಸಾವಿರದ ಅಮೌಂಟಿಗೆ ಮಾರಾಟ ಮಾಡಿರುವಂತದ್ದು ನಮ್ಮ ತನಿಖೆಯಲ್ಲಿ ಕಂಡು ಬಂದಿದೆ. ಈಗಾಗಲೇ ಸುಮಾರು 41 ಬೈಕ್ಗಳನ್ನು ಕಳೆದ ಒಂದು ಕೆಲವು ದಿನದಲ್ಲಿ ಅವನನ್ನು ಆಲ್ರೆಡಿ ನಾವು ಜೆಸಿ ಕೊಟ್ಟು ಪೊಲೀಸ್ ಕಸ್ಟಡಿಯಲ್ಲಿ ತಗೊಂಡು ವಿಚಾರಣೆ ಮಾಡಿ 41 ಬೈಕ್ಗಳನ್ನು ಅವನಿಂದ ನಾವು ರಿಕವರಿ ಮಾಡಿರುವಂಥದ್ದಿದೆ. ಇದರಲ್ಲಿ ಇನ್ವಾಲ್ವ್ ಆಗಿರುವಂಥ ಆರೋಪಿಯ ಹೆಸರು ಸಿದ್ದಾರೆಡ್ಡಿ ಅಂತ ಹೇಳಿ. ಇವನು ಅವಂಬಾವಿ ಫಸ್ಟ್ ಕ್ರಾಸ್ ರೋಡ್ ಸಿದ್ದಾರೆಡ್ಡಿ ಅಲಿಯಾಸ್ ಸ್ಪ್ಲೆಂಡರ್ ಸಿದ್ದಾರೆಡ್ಡಿ ಅಂತ ಹೇಳಿ. ಯಾಕಂದರೆ ಇವನು ಸ್ಪ್ಲೆಂಡರ್ ವೆಹಿಕಲ್ಗಳನ್ನೇ ಹೆಚ್ಚಾಗಿ ಕಳ್ಳತನ ಮಾಡ್ತಾ ಇದ್ದಂಥದ್ದು. ಅವನಿಗೆ ಅದರಲ್ಲಿರುವಂಥ ಒಂದು ಲೂಪ್ ಹೋಲ್ ಗೊತ್ತಿದ್ದು ಅದನ್ನು ಡೂಪ್ಲಿಕೇಟ್ ಕೀ ಯೂಸ್ ಮಾಡಿಕೊಂಡು ಅದನ್ನು ಇಗ್ನಿಷನ್ ಆನ್ ಮಾಡಬಹುದು, ಅಲ್ಲಿಂದ ಈಸಿಲಿ ಸಲೀಸಾಗಿ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗ್ಬೋದು ಅನ್ನುವಂಥದ್ದು ಇವನಿಗೆ ತಿಳಿದಿದ್ದು. ಸ್ಪ್ಲೆಂಡರ್ ಬೈಕ್ಗಳನ್ನೇ ಮಾರ್ಕೆಟಲ್ಲಿ ಅಥವಾ ಬೇರೆ ಜಾಗಗಳಲ್ಲಿ ಪಾರ್ಕ್ ಮಾಡಿದಾಗ ಇವನು ವಾಚ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಅದನ್ನು ಕಳ್ಳತನ ಮಾಡುವಂಥದ್ದು. ಮಾಲೀಕರು ಬಿಟ್ಟು ಹೋದಾಗ ಯಾವುದಾದ್ರೂ ಕೆಲವು ಲಾಕ್ ಮಾಡಿರಲ್ಲ, ಕೆಲವರು ಕೀ ಬಿಟ್ಟು ಹೋಗಿರ್ತಾರೆ ಅಥವಾ 1 ಗಂಟೆ 2 ಗಂಟೆ ಡ್ಯೂರೇಷನ್ಗೆ ಹೋಗಿರ್ತಾರೆ. ಇವನು ವಾಚ್ ಮಾಡಿ ಪ್ರಯತ್ನ ಪಡ್ತಾನೆ ಒಂದು ಡ್ಯೂಪ್ಲಿಕೇಟ್ ಕೀ ಯೂಸ್ ಮಾಡಿಕೊಂಡು ಅದನ್ನು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಲಿಕ್ಕೆ. ಸ್ಟಾರ್ಟ್ ಆದ ತಕ್ಷಣ ಅದನ್ನು ತೊಗೊಂಡು ಹೋಗಿ ಮುಂದಿನ ಅವನ ಕಾರ್ಯಾಚರಣೆ ಆಗ್ತದೆ. ಹಳ್ಳಿ ಕಡೆ ಹೆಚ್ಚಾಗಿ ಅವನು ಟಾರ್ಗೆಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಂಥದ್ದು ಹಳ್ಳಿ ರೈತರನ್ನ, ಹಾಗೆ ಆಂಧ್ರ ಕಡೆಗೆ ಕೂಡ ಸೇಲ್ ಮಾಡಿರುವಂಥದ್ದಿದೆ. ಅವರಿಗೆ ಸೆಕೆಂಡ್ ಹ್ಯಾಂಡ್ ಬೈಕ್ ಅಂಥೇಳಿ 20 ರಿಂದ 25 ಸಾವಿರದವರೆಗೆ ಅದನ್ನು ಮಾರಾಟ ಮಾಡಿರುವಂಥದ್ದು. ಹಾಗಾಗಿ ಯಾರೂ ಕೂಡ ಅವನನ್ನು ಸಂಶಯ ಪಟ್ಟಿರೋದಿಲ್ಲ, ಯಾಕಂದರೆ RC ಕಾರ್ಡ್ ಜೊತೆಗೇನೆ ಮಾರಾಟ ಮಾಡಿರುವಂಥದ್ದು. సాయి కృష్ణ కస్టడీ మరణం కేసును సామాజిక వర్గాల అంశంగా చిత్రీకరించడం సరికాదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. పోలీస్ స్టేషన్లో చట్టాలను ఉల్లంఘించి ఒక వ్యక్తిని హింసించి చంపితే దానిపై నిజాలు బయటకు రావాలని డిమాండ్ చేశారు. సాయి కృష్ణ తల్లి ముందుగానే కమిషనరేట్తో ఫిర్యాదు చేసినా అధికారులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఈ కేసులో పూర్తి వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సిబిఐ దర్యాప్తు అవసరమని పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో ఉన్న అనుమానాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. లేదా అనేటువంటి భయాన్ని ఈరోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ సృష్టిస్తే
రాష్ట్ర ప్రజలు ఏమైపోవాలి అనేటువంటిది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. పైపెచ్చు దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి చివరికి ఇష్యూని ఒక సామాజిక వర్గ ఇష్యూగా డైవర్ట్ చేసి దాని నుంచి తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం వారి మాటల్లో కనబడతా ఉంది. ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని చిత్రహింసలు పెట్టి చంపి చివరికి బూడిద చేసి వ్యవస్థల మీద ఉన్నటువంటి గౌరవాన్ని, వ్యవస్థల మీద ఉండాల్సినటువంటి భయాన్ని పూర్తిగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కోల్పోయింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తప్పు చేసినటువంటి వారిని ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా శిక్షించేటువంటి కార్యక్రమం వ్యవస్థలు చేసేటువంటి పని. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని అదుపులో తీసుకునేటువంటి పని పోలీస్ శాఖ చేస్తుంది. తప్పు చేసినటువంటి దాన్ని రుజువైతే దానికి శిక్ష వేసేటువంటి బాధ్యత న్యాయ వ్యవస్థ చేస్తుంది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఆ ప్రజాస్వామ్యం మనకి ఇచ్చినటువంటి ఆ వ్యవస్థల తాలూకా పని. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఈరోజు జరిగినటువంటి సంఘటన బహుశా దేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో ఎక్కడా కూడా జరుగుండదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉంది. దాదాపు 4 దశాబ్దాల క్రితం కేరళ రాష్ట్రంలో సీనియర్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కరుణాకరన్ గారు వారి హయాంలో ఒక వ్యక్తి ఈ రకంగానే కస్టడీ నుంచి మిస్ అయిపోతే చివరికి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కరుణాకరన్ గారు గద్దె దిగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. కేవలం కనిపించకపోతే, కానీ ఈరోజు కనిపించినటువంటి ఆ వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని వచ్చి చంపి బూడిద చేసినా సరే ముఖ్యమంత్రి దానికి కులం రంగుని ఆపాదించి తద్వారా రాజకీయం చేయాలి, తనతో పాటు ఉన్నటువంటి రాజకీయ పార్టీల్ని ఆ రంగంలోకి దించి సబ్జెక్ట్ అంతటిని కూడా డీవియేట్ చేసేటువంటి కార్యక్రమం. జూబ్లీ హిల్స్ డీసీపీ రమణారెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యార్థులకు డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా చైతన్యం కల్పించడమే లక్ష్యమని డీసీపీ తెలిపారు. సుమారు 300 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డ్రగ్స్ వాడకం వల్ల వ్యక్తిగత జీవితం, కుటుంబం, ఆరోగ్యంపై కలిగే దుష్పరిణామాలను వివరించారు. డ్రగ్స్ కు బానిసైన వారికి కౌన్సిలింగ్ అందిస్తున్నామని చెప్పారు. డ్రగ్స్ విక్రయించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. సాధించాలి కానీ గంజాయి, డ్రగ్స్ వీటి అవసరం కూడా లేదు. ఈవెన్ మందు, గంజాయి, సిగరెట్లు, తంబాకు ఇవన్నీ కూడా ఏవి కూడా దూరం ఉండాలి. ఆరోగ్యకరమైన భారతదేశం అనేది ఇంపార్టెంట్, ఆరోగ్యకరమైన తెలంగాణ అనేది ఇంపార్టెంట్. దానిలో భాగంగా ఈ ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే సందర్భంగా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం. దీనిలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన డీసీపీ జూబ్లీ హిల్స్ జోన్ రమణారెడ్డి సార్ గారికి, అడిషనల్ డీసీపీ శ్రీకాంత్ సార్ గారికి, ఏసీపీ ఎస్ఆర్ నగర్ సార్ గారికి, ఎస్హెచ్ఓ ఎస్ఆర్ నగర్, డిఏఎస్ఆర్ నగర్ మరియు మా సిబ్బంది, ఇక్కడ వచ్చిన ఈ కార్యక్రమానికి చేసిన స్టూడెంట్స్ అందరూ కూడా నా నమస్కారాలు. ఈ 1 వీక్ నుంచి ఇవి డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. డ్రగ్స్ రహిత సమాజాన్ని సాధించాలని లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. హైదరాబాద్ సిటీలో కమిషనర్ సజ్జనాథ్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ ప్రతి పోలీస్ స్టేషన్లో, ప్రతి కాలేజీ, స్కూల్ స్థాయి వరకు వెళ్ళి అవేర్నెస్ కల్పించమని ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. మొదట ఈ స్టూడెంట్స్ లెవెల్లోనే ఈ డ్రగ్స్ మొదట అలవాటు అవుతున్నాయి. మొదట ఈ సిగరెట్లు, ఈ ఇంటర్ డిగ్రీ స్టేజ్లో ఫస్ట్ ఈ సిగరెట్లు కానీ స్టార్ట్ అయ్యి తర్వాత సిగరెట్లకి వెళ్ళి దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ సిగరెట్ నుంచి గంజా లెవెల్ వరకు వెళ్తా ఉన్నాం. ఈ వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడడం, ఈ సెల్ ఫోన్ల ద్వారా మనం బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటికీ కూడా అలవాటు పడడం జరుగుతుంది. కాబట్టి ఈ సెల్ ఫోన్లని ఎంతవరకు అవసరమో అంతవరకు దీన్ని ఉపయోగించండి. చెడు వైపు సెల్ ఫోన్ ద్వారా మనం చెడు వైపు ప్రయాణించే మార్గాలు ఉంటే వాటిని మనం ఆపుకోవాలి.
తర్వాత ఈ గంజాయి ఎక్కడ అంటే ముఖ్యంగా ఈ స్కూళ్ళు కాలేజీల దగ్గర ఉన్న కిరాణా షాపుల్లో ఈ చాక్లెట్. సికింద్రాబాద్ అల్వాల్ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని ప్రజలను మోసం చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్పలత, విశాల్, మహేందర్ సింగ్లను అదుపులోకి తీసుకున్నట్లు మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పరిచయాలు ఉన్నాయని చెప్పి 99 మంది బాధితుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు వెల్లడించారు. ₹1,00,000కి ఇల్లు ఇప్పిస్తామని నమ్మబలికి మోసాలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. మరో 4 నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో దళారులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. దాని ప్రకారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన క్రమంలో అల్వాల్ పరిధిలో నివసిస్తున్నటువంటి జయరాజ్ చోటా మోటాగా ఫైరల్ చేసుకొని గవర్నమెంట్ ఆఫీసులలో ఏదైనా కాలనీలలో ఎవరికైనా అవసరాలు ఉంటే వాళ్ళకి ఫైరల్ చేసి లైఫ్లో నడిపించాడు. ఇతనికి పుష్పలత అనే లేడీ గతంలో అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేసింది. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో పనిచేసిన క్రమంలో ఆమెకు అక్కడ కొద్దిగా పరిచయాలు ఉండి లోకల్ కాలనీస్లో ఏదైనా చిన్న అక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయడము, ఏదైనా కరెస్పాండెన్స్ ఉంటే తీసుకెళ్ళడం అటువంటి పనులు చేస్తుండేది. ఆ క్రమంలో వీళ్ళిద్దరూ కలిసి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఏదైతే ప్రజల నుంచి ఇట్లా అప్లికేషన్లు తీసుకొని వీళ్ళు ఫేక్ ప్రొసీడింగ్ వీళ్ళే తయారు చేసినటువంటి ఒక ప్రొసీడింగ్ దీన్ని ఏదైతే పుష్పలత గతంలో పుష్పలత అత్తకు ఒక ప్రొసీడింగ్ రావడం జరుగుతుంది గవర్నమెంట్ నుంచి అలాట్మెంట్ సందర్భంగా. సేమ్ అదే అలాట్మెంట్కి సంబంధించిన ప్రొసీడింగ్ను చూసుకొని దాన్ని ఒక టీటీపీ సెంటర్లో డిజైన్ చేయించేసి అక్కడే ప్రింట్లు తీపిస్తుంది. సో ఈ విధంగా అల్వాల్ పరిధిలో డిఫరెంట్ కాలనీస్ నుంచి వీళ్ళకి పరిచయం ఉన్న అందరు వ్యక్తులు కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. ఇట్లా డబుల్ బెడ్రూమ్ మనకు శాంక్షన్ అవుతాయి, ₹1,00,000 ఇస్తే మనం చేయించగలుగుతామంటే వీళ్ళకి తెలిసిన పర్సన్స్ మళ్ళీ ఆ కాలనీలలో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంటే మళ్ళీ అప్రోచ్ అయ్యి వీళ్ళను కన్సల్ట్ కావడం జరుగుతుంది. ఈ క్రమంలో యాజ్ ఆఫ్ నౌ మాత్రం మాకు సుమారుగా 99 అప్లికేషన్లు రావడం జరిగింది. మేము మోసపోయినాము. మేము వీళ్ళకి 2023 నుంచి ఇప్పటి వరకు ఇన్స్టాల్మెంట్ బేసిక్లో డబ్బులు ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఒకసారి 10,000, ఒకసారి 50,000, ఒకసారి 50,000 అట్లా డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ స్పేస్లో డబ్బులు ఇవ్వడం జరిగింది. 99 మంది మాత్రం ఇప్పటికి మాకు అప్రోచ్ అయినారు. దీంట్లో ఇంకా కూడా విక్టిమ్స్ ఉండొచ్చు అని చెప్పి భావిస్తున్నాము. వాళ్ళ గురించి కూడా మనము మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైనా వీళ్ళ ద్వారా మోసపోయినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ పై కూటమి నేతలకు నిజంగా ప్రేమ ఉంటే సీఎం పదవి ఇవ్వాలని సవాల్ విసిరారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో పవన్ ను కీలుబొమ్మలా ఉపయోగిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో పవన్ కు పూర్తి స్వేచ్ఛ లేదని ఆరోపించారు. రాష్ట్ర రాజకీయాల్లో పవన్ పాత్రపై కొత్త చర్చకి వ్యాఖ్యలు దారితీశాయి. కూటమి పార్టీల వైఖరిపై ప్రజలు ఆలోచించాలని వైసీపీ నేతలు పేర్కొన్నారు. కాపులు సరదాగా ఒక సమావేశం నిర్వహించుకుంటే దీనిపై ఎన్నో బయటికి తీస్తున్నారంటూ కూడా ఆరోపించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ను 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు రాజకీయంలో తిరిగిన పవన్ కళ్యాణ్ను కీలుబొమ్మగా ఆడుకుంటున్నారే తప్ప ఆయన్ను ముఖ్యమంత్రి చెయ్యరు, దమ్ముంటే చేయండి అన్న విధంగా వైసీపీ నేతలు మాట్లాడుకొచ్చారు. జక్కంపూడి రాజా ప్రధానంగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ని సీఎం చేయండి అంటూ పేర్కొన్నారు. ఒకసారి మాట్లాడుతున్నారు జక్కంపూడి రాజా, చూద్దాం. నిజంగానే మీకు అంత ఆయన మీద ప్రేమ ఉంటే ఆయన ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వచ్చు కదా. ఇప్పటికి దాదాపుగా 14 ఏళ్ళు 16 ఏళ్ళు నా అంత సీనియర్ లేరని చెప్పుకుంటున్నారు. మీరు వెనకాలండి ఆయన డైరెక్షన్ ఇచ్చి నడిపించవచ్చు కదా. కేవలం ఎంతసేపు ఉన్నా కూడా రాజకీయంగా లబ్ధి పొందడం కోసం పవన్ కళ్యాణ్ గారిని ఒక కీలు బొమ్మ కింద ఆట ఆడుకోవడానికి, ఆయన స్వప్రయోజనం కోసం ఉపయోగించుకోవడానికి తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులకు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు. హైదరాబాద్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎస్ఐఆర్ విజిలెన్స్ డ్రైవ్ ను ప్రారంభించారు. ప్రతి ఓటును కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాలో అక్రమాలను అడ్డుకోవాలంటే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటు కీలకమని పేర్కొన్నారు. దేశంలో అధికార దుర్వినియోగాన్ని ఎదుర్కొనే నాయకత్వం రాహుల్ గాంధీని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఓటర్ల హక్కుల రక్షణ అవసరమని తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు
ప్రజల పక్షాన. కానీ అధికారం వచ్చిన రోజు ఈ యంత్రాంగాలందరినీ కంట్రోల్ చేసే పవర్ వస్తుంది ప్రధానమంత్రి అయితే. ఇది చాలా చాలా విషయం మనం గమనించాలి. అంటే ఇప్పుడు మన సంగారెడ్డి ఉంది, సంగారెడ్డి జిల్లా అంటే మన ఈ పార్లమెంట్ కూడా మన ఏ పార్లమెంట్ అంటే మెదక్ ఈ మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ చెప్పి గెలవాలి. వచ్చే ఎన్నికల్లో జనాభా సురేష్ శెట్కార్ ఎట్లయితే గెలిచిండో మళ్ళీ అక్కడ శెట్కార్ గెలవాలి, ఇక్కడ కాంగ్రెస్ ఎంపీ గెలవాలి. గెలిస్తేనే ఇట్లా 300 సీట్లు కాంగ్రెస్ ఎంపీలు వస్తే ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు. అప్పుడే ఈ దుర్వినియోగం ఏదైతే అవుతుందో. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ కార్యకర్తలకు కీలక హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర నిర్మాణం అభివృద్ధిపై దృష్టి పెట్టే క్రమంలో కార్యకర్తలకు రావాల్సిన గౌరవం, అవకాశాలు పూర్తిగా కల్పించలేకపోయామని అంగీకరించారు. ప్రభుత్వ నిర్వహణపై ఎక్కువ దృష్టి పెట్టడంతో పార్టీని కొంతవరకు విస్మరించామని పేర్కొన్నారు. 2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సంక్షేమంతో పాటు పార్టీ బలోపేతంపై కూడా దృష్టి సాధిస్తామని తెలిపారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని నడిపినాం. ప్రభుత్వం నడపడం అంటే మనమేమనుకున్నాం, అరే ఇది మనం కష్టపడి తెచ్చిన రాష్ట్రం. మా పెద్ద మంగళారం యాదిరెడ్డి లాంటి వాడు ఢిల్లీ దాకా పోయి ఉరి పోసుకొని చచ్చిపోయిండు. అట్లాంటి యాదిరెడ్డి లాంటి పిల్లలు 100 మంది చచ్చిపోతే వచ్చిన రాష్ట్రం ఉత్తగానే రాలే. కాంగ్రెస్ మెడలు వంచి బీజేపీ నొప్పించి మెప్పించి దేశ రాజకీయ వ్యవస్థను శాసించి తెలంగాణ ప్రజలు సాధించుకున్న రాష్ట్రం ఇది. అందుకే ఈ రాష్ట్రంలో ప్రజలు కోరుకునే అభివృద్ధి జరగాలి, ప్రజలు సంతోషపడే విధంగా సంక్షేమం ఉండాలని చెప్పి ఒకటి కాదు 100 పథకాలు తెచ్చినాం, పని చేసినాం. ఒక తప్పు మాత్రం చేసినాం. ఏంటిదా తప్పు? మీ గౌరవం కాపాడలే కార్యకర్తలది. ఎట్లా? చాలా మంది అన్నారు నాతో, అన్నా పెన్షన్ ఇస్తిరి ఆన్లైన్ అయిపోయా, కార్డు ఇస్తివి కార్డు ఆన్లైన్ అయిపోయా, కళ్యాణ లక్ష్మి ఇస్తివి ఆన్లైన్లో వాయ్, రైతు బంధు ఇస్తివి అకౌంట్లో పడే. ఇక నన్నెవడు దిగుతాడన్నా? మరి నా సంగతి ఏంది? మరి ఊళ్ళో పోయి మళ్ళీ ఓటు అడగాలంటే నా గౌరవం యాడుంటుంది అని. అందుకే నేను మీకు మాటిస్తున్నా, ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు మొత్తం ప్రభుత్వం మీదే దృష్టి పెట్టినాం, పార్టీ మీద ఎక్కువ దృష్టి పెట్టలే. వాస్తవానికి 10 ఏళ్ళు కొత్త రాష్ట్రం కదా, కొత్త సంసారం కదా, కొత్త ఇల్లు కదా, పునాది గట్టిగా పడాలి. మన రాష్ట్రం నవ్వెటోళ్ళ ముంగట జారిపడొద్దు. మీకు పరిపాలన చేతనైతే దాన్నోళ్లను నోర్లు మూపియాలే, మంచిగా నడిపియాలని ఆలోచన చేసినాం తప్ప వేరే ఆలోచన చేయలే. కానీ నేను మీకు మాటిస్తా ఉన్నా, వచ్చే 5 ఏళ్ళు అట్లుండదు. 2028లో మీ అందరి దయతో ప్రజల ఆశీర్వాదంతో తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. అయినాక నేను బాధ్యత తీసుకుంటా. వచ్చే 5 ఏళ్ళు మన ప్రభుత్వం వచ్చినాక కార్యకర్తల బాగోగులు, ప్రజల సంక్షేమం రెండింటినీ బ్యాలెన్స్ గా నడిపించే బాధ్యత నాది. మీకు రావాల్సిన పదవులు, మీకు జరగవలసిన లాభం, మీకు కోరుకునే గౌరవం వచ్చే విధంగా చేసే బాధ్యత నాది. గతం మర్చిపోండి. చిన్న చిన్న పొరపాట్లు జరిగిండొచ్చు, మా వైపు నుంచి కూడా జరిగిండొచ్చు. ఉద్యమంలో పనిచేసిన బిడ్డలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకు కూడా అయ్యో మాకు జరగాల్సినంత జరగలేదేమో అనే భావన ఉండొచ్చు. నేను వారందరినీ ప్రార్థిస్తా ఉన్నా. ఇవాళ రాష్ట్రం ప్రమాదంలో ఉంది. కేసీఆర్ గారు ఆయన రాజకీయాల్లోకి వచ్చి దాదాపు 43-44 ఏళ్ళైంది. ఆయన ఎమ్మెల్యే అయింది. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమానికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును పరిరక్షించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందన్నారు. ఎస్ఎస్ఆర్ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు సంగారెడ్డిలో ప్రత్యేక టూకే రన్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి ఐబీ గెస్ట్ హౌస్ వరకు జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఓటర్ల వివరాల సవరణ, నమోదు కార్యక్రమంలో ప్రక్రియలో ప్రజలు చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఓటు విలువైనదని పేర్కొన్నారు. కోసం ఒక ఫామ్ ఇస్తాము. దాంట్లో మీ పేరు తప్పు పడినా, మీ తల్లిదండ్రి పేరు తప్పు పడినా, మీ ఏజ్ తప్పు పడినా అది కూడా సవరించుకోవచ్చు. అసలు 2000 ఉన్న ఓటర్కి ఎట్లా లింక్ అయి ఉన్నాడో, ఎట్లా తమ్ముడు అవుతారా, అన్నయ్య అవుతారా, కొడుకు అవుతారా, అలాగా మ్యాప్ చేసి మనము వస్తున్నాము. మీరు దయచేసి దాంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఎల్ఓస్కి సమ్మానించండి, వారితోటి సహకరించండి. అర్హులైన ఓటర్ మన సంగారెడ్డి జిల్లాలో ఉంటే ఆల్మోస్ట్ 14 lakh ఓటర్స్ ఉన్నారు ఇప్పటికీ.
వారు మన వాళ్ళు ఉంటే డూప్లికేట్ ఓట్ కాకుండా ఉంటే వారి ఓట్ హక్కు కాపాడుకోవడం మన అందరిది బాధ్యత. మన మొత్తం యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, పిఆర్, ఆడిట్ యంత్రాంగం, పంచాయత్ సెక్రటరీస్, బిఎల్ఓస్ అందరూ ఈ పనిలో ఉంటారు. వారితో పాటు మన పోలీస్ వారు కూడా ప్రొటెక్షన్ ఇస్తున్నారు. కొంత ఏరియాలో అపోహాలు వచ్చి ఆ ఫాల్స్ న్యూస్కి మీరు గురి కాకుండా దిస్ ఈజ్ జస్ట్ అన్ ఎక్సర్సైజ్ టు ప్యూరిఫై అవర్ ఓటర్ లిస్ట్. మీరు మా ఓటర్ అయితే ఖచ్చితంగా మీ ఓట్ మేము కాపాడుతాము అని ఒక భరోసా ఇవ్వడానికి మీతోటి మాట్లాడుతున్నాము. రంగారెడ్డి జిల్లా మదీనాగూడలో బీసీ కుల సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో దేశం సాధించిన అభివృద్ధి, బీసీల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. బీసీ వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారతకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. బీసీ వర్గాల అభ్యున్నతే పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. సమావేశంలో బీజేపీ, ఓబీసీ మోర్చా నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారు ఇవన్నీ కూడా రేపు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. నేను అందరినీ కోరుతా ఉన్నాను, నరేంద్ర మోదీ గారు చేసినటువంటి యొక్క పనులన్నీ కూడా ప్రజల దాకా వెళ్ళాలి. త్వరలోనే హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ ఈ ముగ్గురు మళ్ళీ మన చెవులో పూబెట్టడానికి వస్తారు, అబద్ధాలు ప్రచారం చేస్తారు అనే బలం కూడా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తేనే హైదరాబాద్ నగరము, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే నరేంద్ర మోదీ గారి కేంద్ర ప్రభుత్వంలో అమృత్ సిటీ, స్మార్ట్ సిటీ అనేటువంటి పథకాల ద్వారా ఈరోజు ఈ హైదరాబాద్ నగరాన్ని బ్యూటిఫై చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ అందరూ కోరుతా ఉన్నాను, మీ అందరూ కూడా రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి ఈ 3 కార్పొరేషన్లో కూడా భారతీయ జనతా పార్టీ మేయర్లను మీరు తయారు చేయండి. తప్పకుండా నాకు నమ్మకం ఉన్నది, రేపు రాబోయేటటువంటి 2028లో కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో వస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఓబీసీ వర్గం కూడా భారతీయ జనతా పార్టీకి పూర్తిగా మద్దతు తెలుపుతుందని తెలపాలని చెప్పి మనం కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు. అన్యాయం జరుగుతుంది సార్. మన కేంద్రంలో మన ప్రభుత్వం ఉంది కాబట్టి మన అన్ని విషయంగా అన్ని ఆఫీసులలో చేసేటప్పుడు జరగాలి. ఈ విషయంలో అందరికీ బలాలు అందాలి. నాయ బ్రాహ్మణ సంఘం, మేజర్ సంఘం ఒకరి తర్వాత ఒకరు మీడియా కుర్మ సంఘం మదీనాగూడ. గౌడ్ సంఘం, సీతారాం షాల్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.